మరి అపొస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయంలోని 29వ వచన భాగము. అప్పుడు రాత్రికి పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. Fearing that we would be dashed against the rocks, they dropped 4 anchors from the stern and prayed for daylight. ఇక్కడ రాయబడి ఉన్న మాటలు. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, అక్కడ రాయబడిన మాటలకు ముందు కొన్ని పరిచయపు మాటలను కనుక మనం చూసినట్లయితే, భక్త పౌలు కొందరితో ఒక ప్రయాణంలో ఓడ ప్రయాణంలో లేదా ఓడలో ఆయన సముద్ర ప్రయాణంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి వల్లే లేదా ఓడ ప్రయాణం లేదా సముద్ర ప్రయాణం అన్నాక అది ఎప్పుడు స్థిరముగా ఉంటుందా? ఉండదు కదా. మన జీవితాలలో మన కుటుంబాలలో ఉన్న రీతిగా పరిస్థితులు తారుమారుతూ ఉంటాయి కదా. అటువంటి ఒక పరిస్థితిని వారు చూస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాటలు, ఆ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసినప్పుడు ఆ 13వ వచనంలో చూస్తే, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించింది. అప్పటి వరకు పరిస్థితి ఎలా ఉంది? దక్షిణపు గాలి వీస్తున్నది, అది చాలా ఆహ్లాదంగా చల్లగా బాగుంది. ఎంత బాగుందంటే వారు అనుకున్నారు, ఇది కదా సరైన సమయం, ఇది కదా మంచి తరుణం, ఇది కదా మనం ప్రయాణం మొదలు పెట్టాల్సిన వేళ అనుకుని ఆ లంగరును కదా, ఆ లంగరును తీసి ఆ ఓడను వారు ముందుకు నడిపించసాగారు. కానీ అకస్మాత్తుగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఆ పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే, అనుకోని రీతిగా ఆ సముద్రము మధ్యన ఒక అలసడి కదా, ఆ ప్రయాణము ముందుకు కొనసాగినటువంటి గొప్ప అలసట అక్కడ ఏర్పడింది. ఆ 18వ వచనంలో మీరు చూడండి, అక్కడ మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున కదా, మిక్కిలి పెద్ద గాలి కొడుతున్నది. ఆ పెద్ద గాలి కొడుతున్నది. దానికంటే ముందు లేదా దాని తర్వాత మీరు చూసిన 20వ వచనంలో, కొన్ని దినముల వరకు సూర్యుడైన నక్షత్రములైన కనబడక పెద్ద గాలి వారి మీద కొడుతుంది కదా. కొంత ఆలోచన చేస్తే అప్పటి వరకు పరిస్థితులు బాగున్నాయి, చాలా ఆనందించే రీతిగా, వారు ఎంతో ఉల్లాసంతో ఉండే రీతిగా, చల్లని గాలితో, ఇది కదా మంచి తరుణం, ఇది కదా మనం ప్రయాణం మొదలు పెట్టాల్సిన సమయం అనే రీతిగా ఉంది. వారు ప్రయాణం మొదలు పెట్టారు. కొంత దూరం బాగానే ఉంది, కానీ ఒకసారిగా పరిస్థితులు మారిపోయినాయి. ఆ మారిపోయిన పరిస్థితులను కూడా మనం చూస్తే కదా, పెద్ద గాలి, చల్లగాలి ఎడిపోయిందో పెద్ద గాలి. ఆ పెద్ద గాలి మరి అది చిలికి గాలివాన అన్న రీతిగా అది ఎంత పెద్ద గాలిగా మారిందంటే, అది ఎంతటి అలసడిని కలుగ చేసిందంటే సముద్రంలో కొన్ని దినాల వరకు అక్కడ వారికి సూర్యుడు కనబడలేదు, నక్షత్రము కనబడలేదు. కాబట్టి ఏమవుతుంది? సూర్యుడు నక్షత్రాలు కనబడకపోతే కదా, పగలు చీకటే, రాత్రి పూట కూడా చీకటే కదా. చీకట్లలో వారు ఉండిపోయారు కదా. నాకు అనిపించింది, బొత్తిగా బహుశా వారు ఆ సమయంలో వారి ప్రాణాల మీద ఆశను కూడా వదిలిపెట్టేశారేమో కదా. సహజంగా సమయంలో ఎవరున్నా అలాగే చేస్తారు కదా. గాఢమైనటువంటి ఆ నిశరాత్రి వేళ ఆ నిరాశలో వారి ప్రాణాల మీద కూడా వారికి అనుమానమే కదా. చూసినప్పుడు అటువంటి సమయంలో భక్త పౌలు మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ 23వ వచనం నుండి మీరు చూస్తే, భక్త పౌలు కదా 22 మీరు చదవండి, ఆ మాటలు బాగుంటాయి. ఇప్పుడైనాను
నేను ఎవరి వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదురు నిలిచి చాలు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎంతో అలసటి, ఎంతో భయము, ఎంతో చీకటి, ఎంతో నిరాశ కదా. అటువంటి సమయంలో దేవుడు ఆయన సేవకుని పౌలుని లేపి అక్కడ ఉన్న వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు కదా. ఒక విధంగా చూస్తే ఈనాడు మనుషుల చేతిలో మన జీవితాలు, మన సంఘాలు కదా, నామకార్థపు సేవతో సంఘాలు కూడా ఎంతగా చిక్కిపోతూ ఉన్నాయో, అటువంటి పరిస్థితులలో ఆ చీకటిలో కూరుకుపోయినటువంటి సంఘాలలో లేదా సంఘం వంటి ఆ ఓడలో, ఎందుకంటే చాలా మంది బైబిల్ పండితులు మనం చూసినట్లయితే సువార్తలో చాలా సువార్తలలో వారు సముద్రంలో లోకమునకు సాదృశ్యముగా, ఓడలో సంఘమునకు సాదృశ్యముగా పోలుస్తూ ఉన్నారు కదా. ఒక విధంగా చూస్తే ఆ ఓడ పరిస్థితి ఎలా ఉందంటే రేపో మాపో అన్నట్లు, అటో ఇటో అన్నట్లు కదా. అటువంటి స్థితిలో ఆ ఓడలో ఉన్నటువంటి ఆ సేవకుడి చేత కదా, నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనము, పౌరుని బట్టి దేవుడు మాట్లాడిన మాట, నా నామమును భరించడానికి, అన్యజనుల ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనము పౌరుడు. అటువంటి పౌరులతో దేవుడు మరలా మాట్లాడుతూ, నా మాటలుగా ఆ ఓడలో ఉన్న వారితో నీవు మాట్లాడు అన్నప్పుడు ఆ పౌరులు వారిని ప్రోత్సహిస్తూ ఆ మాటలు పలుకుతూ ఉన్నాడండి కదా. భయపడకము, చదవండి, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. అంటే దేవుడు ఏం చేశాడు? మొదట పౌరులను ధైర్యపరిచాడు. మామూలు మానవుడే కదండి, ఆయనది ప్రాణమే కదా. ఎక్కడో బహుశా బీదిగుతున్నాడేమో, ప్రాణానికి ఏమో అవుతుందేమోనని మొదట పౌరులను ధైర్యపరుస్తూ ఆ పౌరులను బట్టి ఆ ఓడలో ఉన్న వారిని కూడా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. సంఘములో ఈనాడు మనం ఈ రీతిగా కూడి ఉన్నాం. బహుశా సంఘం ఏ స్థితిలో ఉన్నదని దేవుడు చూస్తూ ఉన్నాడు. సంఘము దిగజారిపోతున్నదో, ప్రభువుకు ఏ రీతిగా మనం కనబడుతూ ఉన్నామో, కానీ మన సంఘమును ప్రభువు చూస్తూ ఉన్నాడు ఈనాడు. మన సహవాసమును చూస్తూ ఉన్నాడు దేవుడి నాడు. ఈ రీతిగా కూడిన మనలను ఆయన చూస్తూ ఉన్నాడండి కదా. క్రీస్తు తన సంఘాన్ని, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన ఎప్పుడు 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 ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకవేళ సంఘంలో పరిపూర్ణత లేకపోయినా, ఆయన కోరిన పరిశుద్ధత లేకపోయినా, ఆయన అనుదినము హెచ్చరిస్తూ సరి చేసుకుంటూ ప్రేమిస్తూనే ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా మనల్ని విడనాడేవాడు కాదు కదా. బహుశా తల్లిదండ్రులుగా మనం ఒక్కొక్క మారు మన బిడ్డలను వారు మనకు కలిగించే విసుగును బట్టి విడిచిపెడుతూ ఉంటాం కదా, దూరనాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆ రీతిగా ఆయన ఎదురుకు వచ్చిన వారిని, ఆయన బిడ్డలను, ఆయన సంఘాన్ని ఆ దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించండి కదా. పౌలు దేవుని సన్నిధి చేత, ఆయన సందేశము చేత బలపరచబడి ప్రోత్సాహం పొందిన వాడుగా కనబడుతూ, ఆయన మటుకే కాదు కానీ ఆ ఓడలో ప్రయాణికులను కూడా ఆయన ధైర్యం తెచ్చుకోమని ప్రభువుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు కదా. చూడండి, ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, నేను ఎవరి వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచింది. పౌలు భక్తుడు ఎంత తేటగా ఆయన ఎవరి సేవకుడు, ఎవరికి సేవ చేయడానికి ఆయన పిలువబడ్డాడో మాట్లాడుతూ ఉన్నాడు కదా. చూడండి, విశ్వాసంతో ముందడుగు వేస్తే కదా ధైర్యం కూడా మనం వెనువెంటనే వస్తుంది. ధైర్యం అనేది మన మాటల్లో చెప్పడానికి బాగానే ఉంటుంది కదా, వినడానికి బాగుంటుంది. కానీ పాటించాలంటే ఒక ప్రోత్సాహం అవసరం కదా. అటువంటి ఒక ప్రోత్సాహమును ఆ ఓడ అనబడిన ఆ సంఘములకు, ఆ సహవాసులతో ఆ ప్రభువు ఆ పౌరు భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు. వీధిల్లుతున్నారు
బెదిరిపోయి ఉన్నారు. ఇక మన దినాలు పూర్తయిపోయినాయి అనుకున్నారు. మన జీవితంలో ఇక ఆశ లేదనుకున్నారు. ఇక మనం ఎదగములే, మనం ఇంతే. చాలా మంది ఇదే కదా మనల్ని అనేది, ఆ మాటే కదా మనం పదే పదే వినేది. కానీ అటువంటి స్థితిలో ఉన్న దేవుడు ఆయన బిడ్డలను విడిచిపెట్టక, ఆయన సేవకుని ద్వారా వారితో మాట్లాడుతున్నాడు కదా. ఒక ప్రోత్సాహం వారికి ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఆ ఒక ప్రోత్సాహపు ఆ నిపుణులతో ఆ ఆశ అనే బొగ్గును కలిపితే అది రగులుకుంటుంది కదా. ప్రోత్సాహం ఇస్తూ వారిలో ఒక ఆశను కలుగ చేస్తూ ఆ చిన్న నిపుణులతో ఆ బొగ్గును మండిస్తూ దేవుడు వారిని మరలా నిలపాలి, వారిని ఆయన ఆత్మలో రగిలేలాగా కదా, ఆయన వారి కొరకు వారిలో ఆయన కొరకు వారు రగిలేలాగా చేయాలని అనుకుంటూ ఉన్నాడు. చాలా చిన్న మాట వినగానే సరిగ్గా ఏమవుతుంది కదా, జరిగేసిన తర్వాత గొప్ప కష్టంలో ఉన్నాం, గొప్ప ఇరుకులో ఉన్నాం, ఇబ్బందులలో ఉన్నాం. ఏ కాదు అబ్బాయి నేను ఉన్నాగా అన్న మాట కంటే ఎలా ఉంటుంది? వారు చేసేది వేరే విషయం కదా. కానీ ఆ సమయంలో వారిచ్చిన ఉత్సాహంతో, వారిచ్చిన ప్రోత్సాహంతో మనం ఉత్సాహం పొంది ముందు మనమే ఏమవుతాం? కొంత బలంతో నింపబడతాం కదా. నాకు అనిపిస్తుంది వారు చేసేటప్పుడు ఎదురు చూడరు, మీకే మీరే ఆ కొత్త ఉత్సాహంతో కొత్త బలాన్ని తెచ్చుకొని మీ ముందు ఏ సమస్య ఉన్నా సరే దాన్ని పరిష్కరించేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు కదండి. అక్కడ అదే జరుగుతుంది. ఆ పౌలు నేను ఎవరి వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ గురించి కదా ఈ రీతిగా నాతో పనిచేయదు, ఈ రీతిగా అంటున్నాడు. ఓడ బదులైనా మీకేం కాదు, మీరు మటుకు చాలా సేఫ్గా ఉంటారు. నేను చెప్పిన ఆ తీరము వెళ్ళేదాకా మీరు తప్పక బ్రతికే ఉంటారు కదా. ఆ పరలోకపు రేవుకు మనము ఒంటరిగా వెళతామనే నిరాశ మనకు అక్కర్లేదు. సంఘంలో క్షీణత అనగా బుద్ధి లేకపోవడం ఉండొచ్చు కదా. చీకటిని ఆ చీలికలను కూడా మనము నిరాశ చెందవలసిన పరిస్థితుల్లో ఉండకుండా ప్రభువు మన సంఘాలను ముందుకు నడిపిస్తాడు. సంఘం అంటే ఎవరు? మనమే కదా. ఈ సంఘాలయం అంటే ఎవరు? ఏదో ఈ 4 గోడలు పైన వేయబడిన కప్పు కాదు. ప్రభువు రథంలో కడగబడి ఆయనతో అడ్డుకట్టబడేటప్పుడు సహవాసము చేయటకు పిలువబడిన మనమే సంఘము కదా. మనకి ఇవ్వబడిన కుటుంబాలతో కలిసి ఈ రీతిగా మనము ప్రభు నామమున ఎక్కడ కూడితే అక్కడ, ప్రభు పలికిన మాట కూడా అదే, ఎక్కడైతే ముగ్గురు కూడి కదా నా నామమున కూడి నన్ను ఘనపరుస్తారో వారి మధ్యనే నేను తప్పక ఉంటా. వినాలని నామమును ఘనపరచడానికి మనం కూడా ఆ ప్రభువు పేరిటనే కూడా, వేరే ఏదైనా కారణం ఉందా? కాబట్టి మనకేమైనా ఉద్యోగస్తులమనే అందరూ ఇక్కడ కూడింది, లేదా మనకేమైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్స్ ఉన్నాయన్నా ఇక్కడ కూడింది కదా. మన ప్రభువుతో మనకున్న సహవాసము చేత, ఆ రిలేషన్ చేత మనం కూడి ఉన్నాం. ఇక్కడ కూడి ఉన్న మీరు మరి నాకైతే తెలియదు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు మీ జీవితం ఈ రీతిగా ముగించబడుతున్నది, లేదా నా జీవితంలో ఎదుగుదల లేదు, ఇక ఇంతేనేమో అనుకుంటున్నారో ఆ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆ భక్త పౌలు ద్వారా, ఆ సేవకుడి ద్వారా అక్కడ ఓడలో ఉన్న వారితో మాట్లాడు రీతిగా ఆ ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన మనకు ప్రయాణంలో తోడుగా ఉండి మనల్ని రక్షిస్తానని మనము ఆశపడు రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, తగిలిపోవడానికి సిద్ధముగా ఉన్న ఆ ఓడలో ఎవరూ నశించాలని ప్రభువు వారికి ఆ భయములో అభయమనిస్తున్నాడండి. ఆ మాటలు మనం లక్ష్యం చేయాలి. ఎంతైనా తగిలిపోతుంది ఓడ, గ్యారంటీ, నో డౌట్. కానీ మీరు మటుకు సురక్షితముగా ఉంటారు. మీరు చేరవలసిన గమ్యములకు చేరతారు. ఆ శిలువ రక్తము చేత రక్షింపబడిన మీరు ఒకనాటికి ఆ ఇమానుయేలు దేశములకు తప్పక చేరతారు.
అప్పటి వరకు నీకు ఎన్ని కష్ట నష్టములు వచ్చినా వాటన్నిటి విషయంలో కూడా ఆయన తప్పక తోడుగా ఉంటాడని మనతో సెలవిస్తూ ఉన్నాడు కదా. చూస్తే చూడండి మీరు, ఆ తర్వాత ఆ రాత్రి వేళ ఆ సముద్రానికి పడమటి భాగమున 27వ వచనం నుండి మీరు చూసినప్పుడు ఆ పడమటి భాగంలో ఓడ చేరుతూ ఉన్నప్పుడు, నేలను సమీపిస్తూ ఉన్నప్పుడు కదా, నేల వస్తున్నది, నేల ఆ ఓడ రేవుకు దగ్గర పడుతున్నారు, నావికులు గ్రహించారు. అయితే వారికి నేల కనబడుతుందా? అర్థమవుతుంది మీకు 27వ వచనంలో. అప్పుడు అక్కడ గుడుగు వేసి చూసి అది ఎంత లోతు ఉందో అనే ఒక అంచనాలో వారు వేస్తే దాదాపు 30 మీటర్ల లోతు ఉన్నదని వారికి అర్థమైంది. అంటే వారు నేలకు దగ్గరగా ఉండాలని అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. సహజంగా ఏముంటుంది, తీరానికి దగ్గర ఉంటున్నాము అంటే ఆ తీరము వెంట ఉండే రాళ్ళు ఆ ఓడను ఢీకొట్టే ప్రమాదం ఉంది. సరే, ప్రయాణం బాగుంది అనుకున్నారు, సమయం బాగుంది, కాలం బాగుంది అనుకున్నారు, ప్రయాణం ప్రారంభించారు. మధ్యలో అనుకోని రీతిలో విపత్తు. అయితే దేవుడు వారిని ధైర్యపరిచాడు. ధైర్యపరిచిన రీతిగా అంతా మళ్ళా సజావుగా ఉంది. మరలా ప్రయాణం ప్రారంభమైంది. ఓడ తీరానికి చేరబోతూ ఉంది. అయితే తీరానికి చేరే సమయంలో మరలా ఇంకొక ఉపద్రవం కదా, రాళ్ళు. ఆ రాతి నేలలో ఓడ తగలబోతూ ఉంది కదా. ఏమవుతుంది మనం ఊహించవచ్చు, మళ్ళా ఓడ బద్దలయ్యే ప్రమాదం కదా. కాబట్టి నేలకు దగ్గరగా ఆ ఓడ పోకుండా ఆపడానికి ఏం చేశారు వాళ్ళు? అదే 29వ వచనం మనం చూసుకున్న మూలవాక్యం, రాతి దిబ్బలు గల చోట్ల పడుదునేమో అని భయపడి వారు ఓడ అమరముల నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉన్నారు కదా. ఒక సురక్షితమైన స్థలంలో వారు ఆగిపోయారండి. ఒక ఆపదను దాటారు, ప్రయాణం కొనసాగుతుంది, తీరం చేరాలే, ఇంకా గమ్యానికి మనం చేరువైపోయాం అనుకునే సమయంలో మరొక ఇబ్బంది రాబోతుంది. ఈ మధ్యలో వారు చేసిన పని ఏంటంటే ఆ ఓడకి 1 కాదు 4 లంగర్లు వేసి సురక్షితమైన చోట దాన్ని ఏం చేశారు? పార్క్ చేశారు ఆ డాక్ యార్డ్లో కదా. చూడండి, ఆ రీతిగా ఆ ఓడను నిలిపి కదా. సాతానుడు కూడా ఆ వ్యతిరేకతతో రేగినటువంటి ఆ తుఫాను మధ్యలో ఈ సంఘం అనబడిన మనము ఎంత సురక్షితంగా ఉండగలమో ఈ వాక్య భాగంలో మనం చూడబోతున్నాం. ఒక తుఫాను కాదు, ఇప్పుడు రాళ్ళు సాధారణ కలుగు చేస్తుంటాడు మన జీవితంలో. ఒకదాని వెంట మరొకటి. నీకేముందే తగ్గిపోయాం, అమ్మయ్య ఊపిరి పీల్చుకుందాం అనుకునే సమయానికి మరలా ఏదో ఒక ఉపద్రవం కదా. ఊహించని దిక్కు నుండి ఊహించని వార్తలు, ఊహించని ప్రమాదాలు, కనీసం ఆలోచన లేని అవమానాలు, ఎన్నో అపనిందలు. క్రైస్తవులైన మనలను విశ్వాసులని లోకం పిలుస్తున్న వేళ మన విశ్వాసాలను దెబ్బతీసే రీతిగా ఎన్నో పరిణామాలు మనం ఎదుర్కొంటున్న వేళ ఆ సురక్షితమైన ప్రాంతంలో ఆ లంగరు వేసిన రీతిగా మనం నిలవబడి ఉండాలి. ఏట 4 లంగరులు, ఏట 4 లంగరులని మనం చూస్తే ఈ 4 లంగరుల గురించినటువంటి కొంత మాటలు యూదా పత్రికలో మనకు కనబడుతుంది. ఇప్పుడు యూదా పత్రికలో రండి కదా. ఈ విశ్వాసము భ్రష్టత చెందుతున్న ఇటువంటి చీకటి దినాలలో, లేదా వారి మటుకైతే ఆ నిశిరాత్రిలో, చీకటి రాత్రిలో మనం భద్రంగా ఉండాలంటే మన ఆత్మకు వేయవలసిన 4 లంగరులు ఏమైనా ఉన్నాయో ఈ చూడండి. యూదా పత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయం గట్టిగానే ఉన్నారు. యూదా పత్రిక 20వ వచనం ఉండేది ఒకే ఒక అధ్యాయం. దాంట్లో ప్రియులారా చాలు 20-21 వచనాలు కదా. క్రైస్తవ్యం, ఈనాటి క్రైస్తవ్యము ఈ కడవరి దినాలలో ఎటువంటి
పతనాల్లోనికి జారిపోతుందో అటువంటి వేళ మనం ఏ రీతిగా నడుచుకోవాలో ఆ అపోస్తలుల కార్యములలోని ఆ 4 లంగరులకు, ఆ 4 యాంకర్స్, 4 యాంకర్స్ సాదృశ్యంగా ఈ పత్రికలో మనం చూడబోతూ ఉన్నాం కదా. ఈ ఆఖరి దినాలలో జరగబోయే భయంకరమైనటువంటి ఆ భ్రష్టత్వము, ఆ విస్తరించినటువంటి ఆ చెడులను గురించి వివరించిన ఆ పత్రికను మనం చూస్తే చూడండి ఏముంది మొదట, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు. 4వది దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా మిమ్మల్ని మీరు కాచుకొని ఉండి. అవేనండి 4 లంగరులు. నీ ఆత్మకు కావలసిన 4 లంగరులు అవే. సంఘం అనబడిన ఈ ఓడకు, బద్దలవబోయే ఈ ఓడలకు, ఈ ఓడ బద్దలు కాకుండా నీవు నిలుపుదల చేయడానికి ఈ 4 లంగరులు మనం తప్పకుండా సంఘానికి వేయాలి. సంఘానికి వేయాలంటే సంఘానికి 4 పక్కల తాడు వేసి కట్టాలని కాదు. సంఘం అంటే మనమే. మన ఆత్మలకు ఈ 4 విషయాలను, ఈ 4 ప్రాధాన్యతలను మనం ఇవ్వాలి. అదే నీవు వేసే లంగరులు, ద 4 యాంకర్స్. ఈ దుర్దినాలలో కావాల్సినవి, చాలా ముఖ్యమైనవి కదా. మన బలమైన ఆత్మీయ సాధనాలు. మన చుట్టూ ఎన్నో ప్రమాదకరమైనటువంటి రాతి తిప్పలు, రాతి రాళ్లు మనం చూడబోతూ ఉండగా వాటిని ఢీకొట్టే మనము బద్దలైపోయే స్థితిలో మనం ఉండబోతూ ఉంటే మనల్ని మనం కాపాడుకోవడానికి, మన విశ్వాస నౌకను మనం కాపాడటానికి ఈ 4 లంగరులతో భద్రపరచుకోవాలండి. గమనిస్తున్నారా? ఏమవుతుంది లంగరు వేస్తే? ఊహించండి. తెలుసు కాబట్టి మనం ఓడ ప్రయాణం చేయలేదు, భార్య గారు మాకేం తెలుసు కదా, నేను చేయగలను. కానీ కొంత అవగాహన చేయొచ్చు మనం. ఏమవుతుంది ఒక లంగరు వేస్తే? ఏమవుతుంది చెప్పండి? స్థిరముగా ఉంటుంది కదా. లంగరు వేయకపోతే, ఆఖరి లేకపోతే ఏమవుతుంది? అది ఎటు పోతుందో ఒకవేళ తెలిసినా నీవు అదుపు చేయలేవు కదా. అదే లంగరు వేస్తే నీవు కోరిన దగ్గర నిలబడుతుంది, స్థిరముగా ఉంటుంది. సంఘం అనబడిన ఈ ఓడకు, అంటే సంఘం అంటే మనమే, మన ఆత్మకు ఆ 4 లంగరులు మనం వేయాలండి. ఆ 4 లంగరులు లేకనే ఒక స్థిరత్వం లేని క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఎటు బయటకు వెళ్ళిపోతున్నాం. సాధారణుడు ఎటు నడిపిస్తాడు నడుస్తూ ఉన్నాం కదా. ఏ రాయి పడితే ఆ రాయిని గుర్తుతూ ఉన్నాం. ఏ తుఫాను కంటే ఆ తుఫానులోకి వెళ్ళిపోతూ ఉన్నాం. గమనించాలి మీరు కదా. మొదటి లంగరును నేను చూస్తే ఆ 4 లంగరులు ఏంటో, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను మాట్లాడుతూ ఇతరులకు మాటలు పంపించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మొదటిది మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఏమంటున్నాడు? నన్ను కట్టమంటున్నాడా? మరి ఇంకెవరినైనా వచ్చి కట్టమంటున్నాడా? లేఖికుడు ఏమంటున్నాడు అక్కడ? పత్రిక రాసిన ఆయన మిమ్మల్ని మీరే కట్టుకోవాలి కదా. అయితే ఎలా కట్టుకోవాలి? కట్టుకోవడానికి మనకు ఏంటి సాధనం? సత్యాన్ని హత్తుకోవాలి కదా. మాటలు ముందు చెప్పండి, మీకు అర్థమవుతుంది. సత్యం హత్తుకోవాలి. సత్యానికి శుద్ధీకరించే శక్తి ఉంటుంది. నిన్ను నన్ను భద్రపరచగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాముఖ్యత కలిగిన సత్యమును మనం ఎప్పుడు కూడా దాని యొక్క విలువను అణువంతైనా తగ్గించగలరు కదా. లేఖనం ఒక మాట చెప్పి ఇది సత్యము, ఇది దేవుడి మాట అంటే అది ఆ రీతిగానే చూడాలి. అది నిన్ను ఎంత విలువను, ఎంత ప్రాముఖ్యతను దానికి ఇవ్వమని చెబుతుందో నీవు అంతే ఇవ్వాలి తప్ప మళ్ళీ నీ ఎగ్జామ్షన్స్ దాంట్లో తీసుకోకూడదు, నీ కన్సెషన్స్ ఇవ్వకూడదు కదా. మనకి ఎక్కువ దేనికి అట్రాక్ట్ అయిపోతుంటాం? డిస్కౌంట్కి అట్రాక్ట్ అయిపోతాం కదా. ఆఫర్స్ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతుంటాం. ఈ వాక్యం ఇదే కదా చెప్పబడింది, నువ్వు అనుకునేది కాదు.
ఆ వాక్యం ఏదనుకున్నదో దాన్ని ఎంత మటుకు నువ్వు తీసుకోవాలో, ఆ దేవుడి మాటలు అంత మటుకే నువ్వు తీసుకోవాలి తప్ప నీకు నచ్చినట్టుగానో లేదా నీకు అనుకూలంగా ఉన్నంత మటుకు కాదు కదా. చూడండి, ఆ ఆత్మీయ క్రమశిక్షణకు మనకు ఈ బైబిల్ ఎంతైనా అవసరం. బైబిల్ ధ్యానం అవసరం. దేవుడు తన నామం అంతటి కంటే కూడా ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేనికి? ఈ వాక్యానికి. లేఖనాలు అవి చెబుతూ ఉన్నాయి కదా. ఒక కొత్త విశ్వాసికైనా, ఒక పరిపక్వత చెందిన క్రైస్తవుడికైనా కావాల్సింది ఏంటి? వాక్యము కదా. అంతే తప్ప మనం ఏదో వెతికి వెతికి మరి చదివే పత్రికలు, వ్యాసాలు ఏమండి అది కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథము కదా. మనం ఎన్నో మార్లు తలపోస్తున్నాం. లోకంలో అత్యధికంగా అమ్ముడుతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే కొందరు వ్యంగ్యంగా మాట్లాడతారు. ఆ నల్ల అట్ట పుస్తకం, ఈ నల్ల అట్ట పుస్తకమేనండి ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడవుతున్నది. ప్రతి క్షణము కూడా లోకంలో, ప్రపంచంలో కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోతూ ఉన్నాయి. మరి ఏ గ్రంథము కూడా, బైబిల్ మినహా ఏ గ్రంథము కూడా అత్యధిక భాషలలోకి తర్జుమా చేయబడటం లేదు. తెలుసా అండి మీకు బైబిల్ గురించిన కొన్ని సత్యాలు ఇవన్నీ? జనాలు కొందరు వాదిస్తున్నట్లు, వ్యతిరేకిస్తున్నట్లు అదేదో దాంట్లో ఉండకూడని కథలు ఉన్నాయండి, వినకూడని మాటలు ఉన్నాయండి. మరి అటువంటివన్నీ ఉంటే దానికి ఎందుకంటే ఇంత ప్రాధాన్యత, దానికి ఎందుకు ఇంత ప్రయాస, దానికి ఎందుకు అంత ఖర్చు? ఏమండి గమనించాలి. ఇటువంటి బైబిల్ కొత్త విశ్వాసికైనా, పరిపక్వత చెందిన క్రైస్తవుడికైనా కావాల్సింది ఎప్పటికీ ఈ యొక్క గ్రంథమే కదా. అటువంటి విశ్వసిస్తున్నటువంటి ఈ గ్రంథము మీద, ఈ అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనం కట్టుకోవాలి కదా. ఈ సత్యవాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ ఒక్కరిని కూడా దేవుడు సత్యంలోనికి నడిపించడండి. చాలా మటుకు జరిగే పరిణామాలు ఏంటంటే, నేను బాగా గర్వంగా చెప్పగలను అన్నమాట, బైబిల్ చదవకుండా ప్రార్థనలు చేస్తారు. బైబిల్ చదవకుండా. నాకు తెలుసు ఆ సంగతి. చాలా మంది చూశాను. మన సంఘమే కాదు, బయటకు వెళ్ళినా ఎంతమందిని ఎదుర్కొన్నా బహు గొప్పగా ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేయొద్దని చెప్పను కానీ ప్రార్థనకు మీరు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, ఎంత సమయం ఇస్తారో, బైబిల్ రీడింగ్ కూడా మీరు అంతే సమయం ఇవ్వాలి. నా మాటలు కాదు, ఈ బైబిల్ రీడింగ్ మీకు అంతా ఎంత విలువైనదంటే ఇది మీరు వేసుకోవాల్సిన మొదటి లంగరు కదా. భక్తుడు అన్నట్లు ఈ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవడం అంటే అదే. అందుకే ఎఫెససు సంఘానికి అక్కడ ఉన్న పెద్దలకు పౌలు భక్తుడు రాస్తూ అంటాడు ఆయన, ఈ ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథం ఉంటుంది అన్నమాట, 20వ అధ్యాయంలో 32వ వచనంలో ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు. కాబట్టి అన్నమాట చూడండి, నా వైపు కాదు, చూసారా అపోస్తలుల కార్యముల గ్రంథం దీంట్లోనే 20వ అధ్యాయం రండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాడు. ఎవరిని అప్పగిస్తున్నాడు? 18వ వచనంలో ఉంటుంది. 17 అతడు మిలేతు నుండి ఎఫెసుకు కదా, ఎఫెసు పట్టణంలో కప్పబడిన సంఘానికి ఆయన లేఖ రాస్తూ వారి గురించి ఏమంటున్నాడంటే, దేవునికి ఆయన కృపావాక్యమునకు, అండర్లైన్ చేసుకున్న మాట, ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. తద్వారా ఏమవుతుందట? మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇంకా పరిశుద్ధపరచబడిన వారందరిలో మీకు స్వాస్థ్యము పాల్పుగా మీరు పొందుతారు. ఎవరు కనిపించలేదు? మీ బైబిల్ కనిపించలేదా? క్షేమాభివృద్ధి కలుగుచేయుటకు చదవండి మరి. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు కదా. దేవుని వాక్యం అనుకున్న ప్రాధాన్యత కనిపెరుగుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చదివితే నీకు క్షేమము కదా. దేవుడు ఇవ్వబోయే ఆ స్వాస్థ్యములో నీకు పాలు పంపులు ఉంటాయి.
అలా ఇవ్వడానికి నీవు సంపాదించుకునే అర్హత, నీ అర్హతలో, నీ క్రెడిబిలిటీలో బైబిల్ రీడింగ్ ఒకటి ఉండాలండి. ఇట్ షుడ్ బి ద క్రెడిబిలిటీ ఎర్న్డ్ బై యూ. మీరు సంపాదించుకోవాలి, ఇది ఒక అలవాటు కావాలి మీకు కదా. ఏదేదో చదువుతుంటాం, మొదలంటారు డైలీ న్యూస్ పేపర్ చదవండి, వారికి డే స్టార్ట్ కాదు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మంచిదే, లోకంలోని వార్తలు తెలుసుకున్నాం, ఏమైంది దానివల్ల కొంత నాలెడ్జ్ పడకపోతుందేమో, వెరీ గుడ్, అంతకుమించి ఏమైనా అవుతుందా? అదే మీరు బైబిల్ చదివితే ఎంతోమంది సాక్ష్యాలు ఉంటాయి. బైబిల్ చదివి తమ జీవితాలను మార్చుకున్న వాళ్ళు, ఆత్మలో వర్ధిల్లిన వాళ్ళు కదా. అది కదా కావాల్సింది, అది కదా కావాల్సింది. అందుకే ఆ దశలోనిక సంఘానికి కూడా రాస్తూ ఇదే పౌలు భక్తుడు అంటాడు, ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, దశలోనికలో క్రైస్తవులు పౌలు యొక్క ఉపదేశంలో వారు ఏమంటాడు చూడండి అక్కడ, మనుష్యుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుడి వాక్యం అని దాన్ని అంగీకరించాలని గొప్ప క్రెడిబిలిటీని వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. దేవుడి వాక్యాన్ని కూడా ప్రాధాన్యతను వ్యవహరిస్తూ, ఆ వాక్యము వింటే మీకు ఏమవుతుంది, ఆ వాక్యం చదివితే మీకు ఏమవుతుంది, ఆ చదివినటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు చూసారా. మొదటి దశలోనిక 2:13 మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుడి వాక్యం అని దాన్ని అంగీకరించింది కదా. చాలు. ఇంకొక సంఘం ఉంది బెరయ, దశలోనిక వారి కంటే గొప్పవారుగా వారు పరిగణించబడ్డారు. ఈ చెప్పబడుతున్న మాటలు కరెక్టేనా కదా, మన పాస్టర్ గారు మాటలు చెబుతున్నారు, అదే బైబిల్ నుంచి చెప్తున్నాను అంటున్నారు, మరి ఆ మాటలు నిజమైనా కాదా అని వాళ్ళు ప్రతిదినం కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళి బైబిల్ రీడింగ్ చేశారండి, హోంవర్క్ లాగా. పాస్టర్ గారు చెప్పిన మాటలు నిజంగా బైబిల్లో ఉన్నాయా, ఆయన సొంత మాటలా, లేదా ఎక్కడి నుంచి అరువు తెచ్చుకొని చెప్తున్నాడా? అదండి ఈ ఆత్మకు లంగరు భేదంలో మొదటి లంగరుగా నువ్వు చేయవలసింది ఆ అతి పరిశుద్ధమైనటువంటి ఆ సత్యము మీద, దేవుడి వాక్యము మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి కదా. ఇదొక మార్పు లేనటువంటి ప్రామాణికమైనటువంటి దిక్సూచిలాగా దేవుడు ఎప్పుడు కూడా ఆయన బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అది నేను సరైన దిశగా నడిపిస్తుంది తప్ప నేను ఎక్కడ కూడా తొలగిపోయేలాగా చేయలేదు, మిస్లీడ్ చేయదు. ఒకవేళ చెప్పేవాళ్ళు మిస్లీడ్ చేయాల్సిందే, కానీ వాక్యాన్ని మనం సూటిగా తేటగా చూస్తే వాక్యం నేను నడిపించవలసిన చోటుకే నడిపిస్తుంది. ప్రభువులో నీవు ఎదగటానికి, ఆత్మలో నీవు బలపడటానికే నడిపిస్తుంది. అంతటి శక్తి ఉండేది కనుకనే తెలుసు కదండి నాకు, బైబిల్ని ఏ ఒక్కడు రాయలేదు. 40 మంది పైగా ఆథర్స్ ఉన్నారు దీనికి. బైబిల్ రాసిన వాళ్ళల్లో గొర్రెలు కాచుకునే వారు ఉన్నారు, పశువుల కాపర్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, చదువు రాని వారు ఉన్నారు. మరి ఎలా రాశారు? ఇంతటి ప్రామాణికం, ఇంతటి ప్రాధాన్యత కదా. దేవుడి వాక్కు శతాబ్దాలుగా, సెంచరీస్, కొన్ని వందల సంవత్సరాలుగా పరచబడి నాడు మన చేతికి ఇవ్వబడింది అంటే దీని మీద నువ్వు నీ యొక్క లంగరును వేయాలండి. ఈ సత్యము మీద నీవు లంగరు వేసుకోవాలి. ప్రభు పలికిన మాట కూడా అదే కదా. ఏటమాట, ఆకాశము భూమి గతిస్తాయి కానీ నా మాటలు గతించవు. అటువంటి దేవుని మాటల మీద మనం ఎంత మటుకు స్థిరముగా లంగరు వేసుకొని ఉంటున్నాం, లేదా లంగరు వేయబడి స్థిరముగా ఉంటున్నాం అంటే దాని అర్థం దేవుని మాటలను నువ్వు ఎంత మటుకు వింటున్నావు, చదువుతున్నావు, ఎంత మటుకు నీవు గ్రహిస్తున్నావు. నువ్వు విన్నా చదివినా దాని అర్థం అదే కదా. ఆ మాటలు నీలోకి చేరాలి. ఒక ఆయన అంటాడు, నీకు దేవుడు నోరు ఒకటిగా ఇచ్చి చెవులు 2గా ఇచ్చాడంటే నీకు మాట్లాడేదానికన్నా వినేది ఎక్కువగా ఉండాలి. అయితే ఆ వినుట అనేది దేవుని గురించిన మాటలు అయి ఉండాలి. వ్యర్థమైన మాటలు కాదు. ఎన్నో ఉన్నాయి లోకంలో, పనికి మాలిన మాటలు. మనకు పక్కదో
దప్పికొన్న ఆత్మకు జీవజలము వంటి కదా, ఎండిన నేలకు తొలకై వాన వంటి ఆ వాక్యము మనము అనుభవించాలి, ఆపాదించాలి, మన జీవితాలకు ఆపాదించాలని చూడడానికి పేతురు అంటాడు ఎక్కువగా మాట. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఏమంటాడైనా వాక్యం అనే పాలన మనం అపేక్షించాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను ఏం చేశాడట? భుజించాడండి. తిన్నాక ఆయన దాని ఫ్లేవర్ కూడా చెప్పాడు, ఎలా ఉన్నట్టని. జుట్టి తేనె కంటే కూడా మధురంగా ఉన్నాయి మాటలు, చాలా ఫ్లేవర్, చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్ట్ కూడా చెప్పాడంటే చూడండి ఎంత దాన్ని అనుభవంగా లేదంటే ఎంత ఆస్వాదిస్తూ తిన్నాడు ఆ మాటలు, దేవుడి మాటలు కదా. 15వ అధ్యాయంలో ఉంటాయి. ఆ భక్తుడేమో పాలన అపేక్షించినట్లుగా మీరు పాలని ఎంత ఇష్టంగా తాగుతారో అంత ఇష్టంగా తాగని అంటాడు. ఈ భక్తుడేమో చుట్టి తేనె దారాలాగా ఉంది, తీయగా ఉంది, నేను ఆ మాటల్ని భుజించాను అంటాడు కదా. ఈ పౌలు భక్తుడు ఏమంటే పౌలు భక్తుడుగా క్షమించాలి. హబక్కూకులో రాయబడిన మాట, ఆ నీతిమంతుడు ఈ మాటల వల్లనే బ్రతుకుతాడు. నీతిమంతుడు దేనివల్ల? అవిశ్వాసము దేని నుండి వృద్ధి చెందండి? మాటల నుండి, గ్రంథం నుండేనండి. అటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద, ఈ అతి పరిశుద్ధమైన ఈ మాటల మీద మనం కట్టుకోవాలి కదా. క్రీస్తు సంఘానికి మూలరాయిగా ఉన్నాడు, లేదా తలరాయి అని చెబుతూ ఉంటాం కాబట్టి ఆ మూలరాయిని ఎవరైనా లాగేస్తే నిలబడుతుందా? ఉదాహరణకి ఈ కట్టడాన్ని తీసుకుందాం. దీనికి మూలమైనటువంటి రాళ్లను ఆ మూలలో ఈ మూలను లాగేస్తే ఈ గోడ ఆ గోడ నిలబడుతుందా? నిలబడదు, బలహీనపడిపోతుంది కదా. దేవుడు ఆ క్రీస్తును మరణం నుండి లేపడం ద్వారా ఆయన సజీవమైన రాయిగా, పునాది రాయిగా, సంఘానికి మా ఆత్మలకు ఆయన పునాది రాయిగా ఉన్నాడు. ఆయన మీద మనం కట్టుకోవాలి. ఇప్పుడు క్రీస్తు అంటే యోహాను సువార్త అధ్యాయంలో మాటలను బట్టి దేవుడి మొదటి మాట అంటే చాలా ప్రాముఖ్యమైన మాట. చదవండి ఏముంటుందో. క్రీస్తు అంటే ఎవరు? అక్కడే ఉంటుంది అన్నమాట. ఆది యందు కదా, వాక్యము దేవుడి యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుడి యందు ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అటువంటి వాక్యమే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించటకు వచ్చెను, మన ప్రభువుగా వచ్చెను. అంటే వాక్యమై ఉన్న దేవుడు, అక్షర రూపంలో ఉన్న దేవుడు ఒక శరీరాకారమును ధరించుకుంటే, ఏదైనా ఒక పేరును కలిగి ఉంటే అది మన ప్రభువుగా, ఎందుకు మాట చెబుతుంది కదా, శరీరధారిగా, క్రీస్తు నామధారిగా ఆయన మన మధ్యకు వచ్చాడండి. వాక్యమై ఉన్నవాడు. ఆ పునాది, ఆ యేసుక్రీస్తు మీద, ఆ సత్యము మీద మనం లంగరు వేసుకోవాలి. ప్రతిదినం బైబిల్ని మనం చదవాలి. అదొక అలవాటుగా మారిపోవాలి. ఎలాగైతే భౌతికమైన ఆహారం తినకుండా మన శరీరం ముందుకు కొనసాగదు, దానికి బలము చేయకూడదు, ఈ బైబిల్ని నువ్వు చదవకపోతే నీ ఆత్మకు ఆహారం లేదండి. అందుకే ప్రభు పలికిన మాట, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము కనుక మీరు భుజించండి. ఎలా భుజించాలి? బైబిల్ చదవటమే. మీరు ప్రతిదినము చదువుతున్నారంటే ప్రతిదినము మీ ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని మీరు పెడుతున్నట్లే. ఆహారం పెడితే దినదినం మీరు ఆత్మలో ఎదుగుతుంటారు, బలపడుతూ ఉంటారు, వర్ధిల్లుతూ ఉంటారు, స్థిరముగా ఉంటారు. చూడండి, 2వ లంగరు ఏమన్నాడు భక్తుడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి కదా. పరిశుద్ధాత్మలో ప్రార్థించడం అంటే ప్రతి విశ్వాసి యందు తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఒక డైలీ ప్రాక్టీస్. ఇంకొక డైలీ ప్రాక్టీస్ ఏంటంటే, ఆ ఆత్మీయ అభ్యాసం ఏంటంటే, ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యానికి మనము ఎంత సమయం ఇస్తున్నామో అంతే సమానమైనటువంటి
నీ స్థిరత్వము కొరకు ఏ తుఫాను వచ్చినా నీవు చెదిరిపోకుండా, తొలగిపోకుండా, పోయి ఏ రాతి నేలను ఏ పంటను గుద్దుకుని బద్దలైపోకుండా నిన్ను, నీ జీవితాన్ని, నీ ఆత్మను బదిలపరచడానికి ఈ రెండవ రంగం నీవు తప్పక వేయాలి కదా. అది ఎల్లప్పుడూ దేవుని సాంగత్యములో మనల్ని కాపాడుతూ ఉంటుంది, నూతనంగా ఉంచుతుంది కదా. పరిశుద్ధాత్మలో ప్రార్థించాలండి, ఎలా పడితే ఎలా కాదు. అందుకే మనం ఎప్పటికప్పుడు స్వయం విమర్శ చేసుకోవాలి. ఎవరికి వారు విమర్శ కదా. చూడండి, ఆత్మ నివాసము చేయని, పరిశుద్ధాత్మ నివాసము చేయని వ్యక్తిలో ప్రార్థన ఉండదు, పరిశుద్ధాత్మలో ప్రార్థన ఉండదు, పరిశుద్ధాత్మలో కలిసి ప్రార్థన ఉండదు. మరి ఇప్పుడు అటువంటి పరిశుద్ధాత్ముడు నీలోనూ లేదా నాలోనూ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక విధంగా వాక్యం చెబుతున్న మాట ఏంటి? నీ దేహమే దేవుడికి ఆలయం, అదే దేవుడి గృహము. ఆ దేవుడు నీలో ఉండాలి, పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి అంటే ఆయన ఉండడానికి సరిపడా ఆ చోటు, ఆ అట్మాస్ఫియర్ నీవు కల్పించాలి. అలా కల్పించిన వేళ, అలా నీవు సహకరించిన వేళ పరిశుద్ధాత్ముడికి, దేవుడికి నీవు సమయం, స్థానం ఇచ్చిన వేళ దేవుడు నీలో ఉంటాడు. నువ్వు సమయం ఇచ్చి స్థలం ఇవ్వకపోయినా ఉపయోగం లేదు, స్థలం ఇచ్చి సమయం ఇవ్వకపోయినా ఉపయోగం లేదు. ఏంటంటే స్థలం అంటే నాడు నీ హృదయంలో ఎటువంటి అబద్ధం ఉన్నది, ఎటువంటి అశ్లీలత ఉన్నదో, ఎటువంటి అసభ్యత ఉన్నదు, ఎటువంటి స్వార్థం ఉన్నదు, ఎటువంటి గర్వం ఉన్నదో నాకైతే తెలియదు. కానీ వాటన్నిటినీ కూడా నేను తొలగించుకొని ఒక తగు స్థానమును, ఏదైనా పెళ్లికి వెళ్తాం, వెళ్తున్నారా లేదా పెళ్ళికి? ఎలా ఉంటుంది ఇక్కడ ఒక వాతావరణాన్ని మీరు చూస్తే, మీరు నేను కూర్చున్న ఆ కుర్చీల మాదిరిగానే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చోవడానికి వేస్తారా? కదా. ఆ టైంకి వారు చాలా ప్రాముఖ్యమైన వారు, మనం అందరం వెళ్ళేది వారి కోసమే కదా. ఆ ప్రత్యేకత వారి విషయంలో, వారి జీవితంలో ఆ సమయంలో కనబడడానికి ఏం చేస్తారు? మంచి మహారాజా చేసి తెప్పించేస్తారు కదా. అంటే వారి వరకు ఆ ప్రత్యేకంగా ఉంచారు ఆ స్థలాన్ని, ఆ చోటుని, వారు కూర్చునే ఆ ఆసనం కదా, ఆ చైర్స్ ని. పరిశుద్ధాత్మలో ఉండాలంటే కూడా ఆ ప్రత్యేకతని ఇవ్వాలి. అందుకే అన్నా, స్థలము ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. ఓకే, చక్కగా మీ హృదయాన్ని శుభ్రపరుచుకున్నారు, ఎటువంటి అసభ్యత, ఏ అబద్ధాలు, ఏ స్వార్థము కదా, ఎటువంటి గర్వం మీద లేదు, మంచి విషయమే. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నారు, మరి ఆయనతో సమయం ఇస్తున్నారా మీరు? అంటే ఆయనతో మీరు సహవాసం చేస్తున్నారా? అంటే మీరు పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేస్తున్నారా? అంటే ఎలా ఉందంటే, కొందరు ప్రార్థిస్తారు, అంటే దేవుడికి సమయం ఇస్తారు, కానీ స్థలం ఇవ్వరు. లేదు, కొందరు స్థలం ఇస్తారు, మంచిదే, అన్నీ ఉంటే వారి జీవితంలో అబద్ధం ఉండదు, ఏ అశ్లీలత ఉండదు. అంటే నేను ప్రత్యేకించి యువతను ఉద్దేశించి మాట్లాడుతున్నాను కదా. ఎటువంటి అసభ్యత ఉండదు, మంచిదే. మరి ఇన్ని కలిగి దేవుడికి చక్కగా మీ హృదయంలో చోటించి స్థలం ఇచ్చి మరి మీరు సమయం ఇస్తున్నారా? ఉపయోగం లేదండి. సమయం ఇవ్వాలి, స్థలము ఇవ్వాలి. అనగా దేవుడికి మాత్రం మీరు స్థలం ఇవ్వాలి. ఆ పరిశుద్ధాత్ముడు మీరు ఇచ్చే స్థలంలో ఆయన ఉన్న వేళ ఆయనతో కలిసి మీరు ప్రార్థన చేయాలి. అందుకే ఒక మాట ఈ పౌలు భక్తులు అదే ఎఫెసు సంఘానికి రాస్తే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఎఫెసు సంఘంలో ఆ మొదటి అధ్యాయంలో 11వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్, యు ఆర్ సీల్డ్ విత్ ద స్పిరిట్ అండి. మీరు ఆత్మలో ముద్రించబడ్డారు అంటే దేవుడు పరిశుద్ధాత్ముడు మీలో ఉంటున్నాడు. యు ఆర్ సీల్డ్ విత్ యు. ఒక రాజముద్రలాగా మీరు ముద్రించబడ్డారు ఆత్మలో. కాబట్టి మీరు తప్పక సమయం ఇవ్వాలి,
పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ నియంత్రణలో ఉండే ప్రార్థన చేశాడు. కానీ నవనిబంధన సహవాసంలో మన మటుకు మన ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆత్మ నియంత్రణలో మనం ఉండనక్కర్లా, ఆత్మ మనలో ఉంటుంది. ఎంత వ్యత్యాసం అండి, అర్థమవుతుందా మీకు? ఆ కంట్రోలింగ్ అథారిటీ అక్కడెక్కడో పక్కన లేదు, అక్కడెక్కడో పక్కన నుండి చెబుతుంటే చేయటంలా, చేయమని చెప్పడంలా. ఆ కంట్రోలింగ్ అథారిటీ పరిశుద్ధాత్ముడు నడిపించేవాడు నీలోనే ఉన్నాడంటే అయితే నువ్వు చోటు. అదే వాళ్ళకి మనకి వ్యత్యాసం. ఆ పరిశుద్ధాత్ముడి నియంత్రణలో ఉండి లేదా దేవుడి ఆత్మ నియంత్రణలో ఉండి ప్రార్థనలు చేస్తేనే అన్ని అద్భుతాలు జరిగాయి కదా. యెహోషువని జ్ఞాపకం చేసుకోండి, సూర్యచంద్రుడు ఆగిపోయారు. మోషే గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆత్మ నియంత్రణలో ఉండి ప్రార్థిస్తేనే అన్ని అద్భుతాలు జరిగితే, ఆ ఆత్మను నీలోనే కలిగి ఉన్న నీవు ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితం ఎంత స్థిరముగా ఉంటుంది. మరి నీ జీవితం స్థిరముగా లేదంటే, నీవు కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు నీ జీవితంలో లేవంటే జరుగుతున్నది ఏంటో తెలుసా? మీరు స్థలం ఇవ్వడంలా, స్థలం ఇచ్చిన సమయం ఇవ్వడంలా. స్థలము సమయం రెండూ ఇస్తే, అంటే మీరు పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేస్తే ఆ రెండవ లంగరు మీరు వేసుకున్నట్లు ఫర్ యువర్ స్టెబిలిటీ, ఫర్ యువర్ స్పిరిచువల్ స్టెబిలిటీ, ఫర్ యువర్ లైఫ్ స్టెబిలిటీ, ఫర్ యువర్ ఫ్యామిలీ స్టెబిలిటీ. కదా, నీలో శాశ్వతంగా ఉండటానికే కదా ఆయన వచ్చింది. ఏమన్నాడు ఆయన? ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఒక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన ఎప్పుడు మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. ప్రభువు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన చేర్చుకోవడానికి, ఆయన కలిసి పని చేయడానికి నేను ఇష్టపడుతున్నావో లేదు? అటువంటి ప్రభువు మనలో ఉన్నట్లు మనం గుర్తించాలి. ఆ గుర్తించిన విషయంలో, గుర్తించిన సమయంలో అతను తగు రీతిగా మన బ్రతుకులు ఉండాలండి. క్రైస్తవ్యంలో కొంతమందికి చూస్తే బాధ కలిగించే విషయం ఏంటంటే, ప్రభువును రుచి చూచి తొలగిపోతున్నారు, ఆత్మ నుండి వేరైపోతున్నారు. ప్రభువుని ఎలాగని వారు ఆ నోటో ఈ నోటో మరి ఏ నోటో ఎలా వింటున్నారో వారు ప్రభువు చెంతకు చేరుతూ ఉన్నారు. అందుకే మాట రాయబడి ఉంటుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి. 4వ అధ్యాయం 30వ వచనం ఎఫెసీ పత్రిక 4:30లో ఉంటే రాయబడి ఉన్న మాట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఫర్ ద ఎండ్ ఆఫ్ యువర్ డే ఆర్ ఫర్ ద డే ఆఫ్ అటాన్మెంట్. ఆ తీర్పు వచ్చే వరకు లేదా మీరు ప్రభువును చేరే వరకు ఆయన నీతోనే ఉన్నాడండి. ఎక్కడ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఈ తల్లైనా విడుస్తుందేమో ఏదైనా గొప్ప కష్టంలో. ఈనాడు తండ్రులు చాలా మంది కుటుంబాన్ని ఏడవలేక, లాగలేక విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. భర్తలు భార్యను విడిచిపెడుతున్నారు, భార్య భర్తలను విడిచిపెడుతున్నారు, కానీ తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెడుతున్నారు. కానీ ఎవరిని విడిచిపెట్టినా పెట్టకపోయినా ప్రభువు నీతో పలుకుతున్న మాట, ఐఎమ్ విత్ యు, నేను ఎప్పుడు నీతోనే ఉన్నా. ఒకనాడు నీవు నన్ను ఎదుర్కొనేదాకా నీలోనే ఉన్నా. గొప్ప మాట అండి. ఒక బిడ్డ అయినా లేదా ఒక పెండమైన తల్లి గర్భంలో ఎంతకాలం ఉంటుంది? 9 మాసాలు కదా. కొన్ని జీవరాశులు, ఉదాహరణకు ఏనుగు తన గర్భంలో 24 నెలలు అనగా 2 సంవత్సరాలు తన బిడ్డను మోస్తుంది. ఆ తర్వాత అనేది బయటకు రావాల్సింది. కానీ పరిశుద్ధాత్ముడు, ఆ హోలీ స్పిరిట్ నీలో ఎప్పటికీ నువ్వు ప్రభువుని ఎదుర్కొనే దినం వరకు, ఆ తీర్పు దినం వరకు నీదన్నట్టు ఆ మాట అదే చెబుతున్నది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రించబడి ఉన్నారు. అటువంటి ఎల్లప్పుడూ మీతో ఉండే దేవుడిని, మీరు స్థాపించినటువంటి ఆ దేవుడిని, అనుదినం మీరు సమయం ఇస్తున్నటువంటి, అనగా మీరు ప్రార్థిస్తున్నటువంటి ఆ దేవుడిని, మీతో కలిసి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మను మీరు ఎప్పుడు దుఃఖపరచకూడదు. అందుకే ఆ తర్వాత 30వ వచనంలో ఉండే మాట ఏంటో చూడండి.
మీరు చదివితే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. ముద్రింపబడి ఉన్నారు. అందుకని మీరు ఎలా ఉండాలంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఏముంది అక్కడ? విసర్జించండి అంటే మీకు ఏం గుర్తు రావాలి? నేను ఎక్కువ మాట చెబుతూ ఉంటాను. విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు కదా. ప్రతిరోజు మన శరీర సహజ స్వభావాన్ని బట్టి ఉదయకాలంలో మనం కొన్ని విసర్జిస్తాం, తిరిగి వాటి వైపు చూస్తామా? చూడటానికి కూడా ఇష్టపడదు. అది విసర్జించడం అంటే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాటిని విసర్జించమంటున్నాడు. ఇఫ్ కేసు నువ్వు విడిచిపెడితే ఏమవుతుంది తెలుసా? ఈ ఫోన్ ఇక్కడ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయా, మళ్ళీ దానికోసం వస్తా. కానీ విసర్జించిన దానికోసం మనం వెళతామా? దేవుడు ఏమంటున్నాడు? ద్వేషాన్ని, కోపాన్ని కదా, మీలో ఉన్న అల్లరిని, దూషణ కదా, తిట్టడం, ఏవైనా సరే ఇప్పుడు వాటన్నిటిని మీరు విడిచిపెట్టేసేయండి. ఎప్పటికీ మీరు తిరిగి తీసుకోలేనంతగా వాటిని మీరు దూరం పెట్టండి. అలా మీరు చేస్తే మీలో ఉన్న నన్ను దుఃఖపరచకుండా మీరు ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ యు అంటాడు దేవుడు. మిమ్మల్ని బట్టి నేను సంతోషపడుతున్నాను కాబట్టి నేను మీతో కలిసి పని చేస్తాను, మీతో కలిసి ప్రార్థన చేస్తాను. అలా నేను మీతో కలిసి ప్రార్థన చేస్తే ఆ రీతిగా మీరు స్థిరముగా ఉంటే మీ జీవితంలో మీ కుటుంబాలు కార్యాలు జరుగుతాయి, స్టెబిలిటీ వస్తుంది. ఆయన ఎలాంటి ఆవేదన లేకుండా మనలో నివసించినప్పుడే మనం పరిశుద్ధాత్మలో ప్రార్థించగలమంట కదా. ఆయన ఏ రీతిగా మన విషయంలో బాధపడకుండా ఆవేదన చెందకుండా ఉంటేనే ఆయనతో కలిసి మనం ప్రార్థించగలం. పరిశుద్ధాత్ముడు మనతో కలిసి ప్రార్థించగలడు కదా. కొన్ని మాటలు మనం వింటాం, ఏమని నేను ప్రార్థించాను పలానా విషయంలో నాకేం జవాబు రాలేదంటే ఎట్లా వస్తుంది జవాబు? ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరిస్తే, ఆయన నీతో కలిసి నీ ప్రార్థనలో ఏకీభవించకపోతే ఎలా వస్తుందమ్మా ప్రార్థన జవాబు? ఎలా వస్తుంది జవాబు మీ ప్రార్థనలకు? అదే కారణం, అదేనండి కారణం, వేరే ఏమీ లేదు. కొన్ని పర్యాయాలు దేవుడు జవాబు ఇవ్వకపోవడం కూడా ఒక జవాబే, అది వేరే విషయం. ప్రస్తుతం మటుకు మనం తీసుకుంటే మన జీవితంలో జవాబులు రాకుండా మన ప్రార్థనలు ఉంటున్నాయంటే పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరుస్తూ మీరు ప్రార్థనలు చేస్తున్నారు. అంటే మీరు ఉండకూడదని మీరు ఉంచుకుంటూ, విసర్జించవలసిన వాటిని విసర్జించకుండా మీలోనే పెట్టుకుంటూ మీరు ప్రార్థన చేస్తున్నారని అర్థం. కాబట్టి స్టెబిలిటీ లేదు మనకి కదా. మరి అటువంటి ఆ లంగరు మీ ఆత్మలకు ఉందా? అటువంటి ఒక లంగరు ఆ ఓడలో, ఆ ఓడకు వేయబడిన లంగరు, ఆ యాంకర్ ఓడ అనబడిన మన సంఘానికి ఉందా? అంటే మీరే సంఘం అంటే నాకు మీరే జవాబు చెప్పాలి. ఈ బ్యాగ్లు, ఆ స్పీకర్ బాక్సులు ఓడలు కాదు. సంఘం అంటే మీరే కనుక సంఘం అనబడిన ఈ ఓడకు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అనే ఆ లంగరు వేయబడి ఉందా లేదా అనే క్వశ్చన్ అది. అంటే మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా? సంఘాలకు వచ్చి ప్రార్థన చేస్తున్నారా లేదా? అందుకే మొదలుకుంటుంటా, అమ్మ రండి రండి, బుధవారం రండి, శుక్రవారం రండి, సంఘంలో ఎప్పుడు ఏ ఆరాధన జరిగినా రండి, ప్రార్థన చేద్దాం, ఆ లంగరు మనం స్థిరపరుచుకుందాం. కదా చూడండి, అటువంటి ఒక లంగరును మనము తప్పకుండా వేసుకోవాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. అందుకే ఒక మాటను చూపించేస్తూ ముందుకెళ్తా. 3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. 1 కొరింథీ 14:15.
ఆత్మలో ప్రార్థించాడండి పౌలు. కదా, ఒక చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి అభ్యాసం, హెల్దీ హ్యాబిట్, వెరీ గుడ్ సపోర్ట్ కదా, చక్కటి లంగరం ఆయన వేసుకున్నాడు. ఆ గ్రహింపు లేకపోతే, పరిశుద్ధాత్మతో మనం కలిసి ప్రార్థించకపోతే చాలా కష్టమనే గ్రహింపును మనం ఎప్పుడు కలిగి ఉండాలి. అటువంటి పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా మనం ఉంటేనే ఆయన మాతో కలిసి పని చేస్తాడు కదా. ఇక మూడవ విధంగా ఏమన్నాడు ఆయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుట. ఏమండి, విశ్వాసికి చాలా ప్రకాశవంతమైనటువంటి నిరీక్షణ కనిపెట్టడమే కదా మన విశ్వాస యాత్ర. ఎవరైనా ఉదాహరణకు ఒకళ్ళు అనుకుందాం, ప్రభువుని ఎరగని వారు ప్రభువును గుర్తెరిగారు, ఆయన తమ రక్షకుడిగా అంగీకరించారు, సంఘంలో చేర్చబడ్డారు, సంఘస్థులుగా విశ్వాసాలు పిలవబడ్డారు. అది మొదలు వారు కడవరకును కూడా కలిగి ఉండాల్సింది, వారు తప్పక కలిగి ఉండవలసింది కనిపెట్టే స్వభావం. ఏం కనిపెట్టాలి? అది కూడా అక్కడ ఇచ్చింది మాట ఇవ్వబడింది. ప్రభువు యొక్క కనికరం, ఆ కనికరము, మరొక కనికరము, ప్రభుత్వ దయాదాక్షిణ్యము అది కాదు. మన ఎమ్మెల్యే ఎంపీల ఆశీర్వాదము అది కాదండి. ప్రభువు యొక్క కనికరము, ఆ మాట కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు కదా. ప్రభువు యొక్క రెండవ రాకడలో మన పునరుద్ధాన నిరీక్షణ నెరవేరుతుంది. ఆయన రాగానే ఆ నిత్య జీవం యొక్క నిండైన అనుభూతిలోకి మనం వెళ్ళిపోతాం. అప్పటి వరకు నీవు ఈ కనికరమునే, ప్రభు యొక్క కనికరము వరకే నువ్వు కనిపెట్టాలి. అలా కనిపెట్టుట, ఆ లంగరు నీవు వేసుకోవాలి. నా చుట్టూ పరిస్థితులు బాగాలేకపోయినా, ఎంత బలహీనత నిన్ను ఆవరించినా, నీవు ఎంత వైఫల్యము చెందినా, ఎంత క్షీణదశలో ఉన్నా, నీవు కృంగుదలలో ఉన్నా, విశ్వాసిని ధైర్యంగా నిలబెట్టేది, ఒక క్రైస్తవుడిని ఒక లోకంలో ఉన్న వారి నుండి వేరుపరిచేది ఏంటో తెలుసా? ప్రభువు యొక్క కృప కొరకు కనిపెట్టడమే. అది గమనించుకోవాలి. ఆ కనికరము, ప్రభు యొక్క కనికరము కనిపెట్టే విషయము, ఆ నిరీక్షణ నీకు లేకపోతే నీకు విశ్వాసం కనపడవు. పెరిగే విశ్వాసం తప్ప ఆ క్వాలిటీ నీలో లేదు. అదేదో నేతి బీరకాయ టైపులో కదా, పెరిగే నేతి బీరకాయ నెయ్యి ఉంటుందా? అలా ఉంటావు. కనిపెట్టాలి, ప్రభువు ఇచ్చేదాకా కనిపెట్టాలి. ఆయన కనికరము కొరకు నువ్వు కనిపెట్టాలి. అంటే ఆ నిరీక్షణ నీకు ఉండాలి. ఆ ప్రభువు నాకు ఇస్తాడు, ఇక వేరే ఆటలు లేదు, ఇంకో మాట లేదు. విశ్వాసకి, లోకస్తుడికి ప్రత్యేకపరచబడినటువంటి విషయం అదేనండి కదా. అలా వేచి ఉంటే నేను చెప్పగల ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుని ఎందరో సాక్ష్యాలు చెప్పారు ఆ విషయాల్లో. బహుశా మీరు చాలాసార్లు చెప్పే ఉన్నారు సంఘంలో. నాకు గుర్తుంది, మీకు గుర్తుందో లేదా? చెప్పారా లేదా? చెప్పారా? చెప్పండి గట్టిగా అన్నమాట కదా. కీర్తనకారుడు అంటాడు 40వ సంకీర్తనలో, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టాలి. పేతురు భక్తుడు అంటాడు 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన రాకడ వరకు నీవు కనిపెట్టాలి, రాకడ వరకు నీవు కనిపెట్టాలి. అదే పౌలు భక్తుడు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28లో, ఆయన ఇచ్చే నిరీక్షణ కొరకు నీవు కనిపెట్టాలి. అదేనండి, ఆ కనిపెట్టడమే, ఆ నిరీక్షించడమే విశ్వాసాన్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. దేవుడిపై నిరీక్షించిన వారు ఎవ్వరూ కూడా నిరాశపడినట్లుగా లేరండి. ఒకవేళ ఎవరైనా మాట అన్నారు అంటే అది పచ్చి అబద్ధమే, దాంట్లో అనుమానం లేదు. ముమ్మడిగా మాట చెప్తున్నా ఖండితంగా. ప్రభువుపై నిరీక్షణ ఉంచి మేము ఫెయిల్ అయ్యే పాస్టర్ గారు, లేదు మేము నిరాశలో ఉన్న పాస్టర్ గారు అంటే, మీరు పెట్టుకోవలసిన రీతిలో నిరీక్షణ పెట్టుకోవాలి ప్రభు మీద. ఆయన కృప కొరకు మీరు కనిపెట్టాలి. మధ్యలో ఎక్కడో అటో ఇటు విసిగారు. ఆ లంగరు వేయబడిన రీతిగా స్థిరముగా మీరు కృప కొరకు కనిపెట్టాలి.
పెట్టాలి. దట్ ఈస్ ద థర్డ్ యాంకర్ పాయింట్. అందుకే చూడండి, భక్తుడు దావీదు 62వ సంకీర్తనలో కూడా అంటాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. 62:5 సంకీర్తన చూసారా? దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఎవరి వలన చెప్పాడా? ఈ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ లంఘన గురించి ఒక మాట ఉంది. ఇదే నిరీక్షణ విషయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6:19 చదవండి. 6:19 స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుతున్నది. ఏంటంటే మొదటి మాట, ఈ నిరీక్షణ అది నిశ్చలముగా ఉండి స్థిరముగా ఉండి ఏమవుతున్నదా మన ఆత్మకు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మన టాపిక్ అక్కడ డిస్కస్ చేయబోతున్నది ఆ పత్రికలో కూడా అదే మాట, అదే అంశం, అదే లంగరు కదా. ఆ పరలోకపు పరిశుద్ధ స్థలములో మన రక్షకుడైన యేసుతోనే, ఆ యేసుతో చేరే వరకు ఈ లంగరు మనం వేసుకొని ఉండాలి. లోకంలో బ్రతికినంత వాటికే కాదు, ఆ పరలోకపు గదిలో మనం ప్రవేశించి ఆ పరిశుద్ధ పట్టణంలో మన ప్రభువు చెంత మనం చేరేదాకా ఆ నిరీక్షణ లంగరు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ సంఘాలకు అంటే మీకు ఖచ్చితంగా ఉండాలి. 4వ లంగరు నేను 5 నిమిషాల్లో ఉంచిపోతున్నా. చదవండి 4వ లంగరు. అక్కడ రాయబడిన 4వ మాట యూదా పత్రిక 20వ వచనం. మనం ఏం చేయాలి? దేవుడి ప్రేమ యందు నిలుపుకోవాలి కదా. చూడండి, ఈ కడవరి దినాలలో సాతానుడు గేర్ మార్చాడు, టాప్ గేర్లో వెళ్ళిపోతున్నాడు. అంటే చాలా స్పీడ్గా వేగం పంచుకున్నాడు కదా. ఎంతో బలంగా పనిచేస్తూ వాడు చెడును ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నాడు ఈ రోజుల్లో. ఇటువంటి రోజుల్లో మనము ఈ 4వ లంగరును కూడా వేసుకోవాలి. అంటే మనం దేవుని వాక్యాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ ఏమంటున్నాడు? నిత్యము దేవుని ప్రేమ యందు ఏముంది అక్కడ చదవండి. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించడం మాత్రమే కాదు, కానీ నిత్యము దేవుని ప్రేమలో మన ఆత్మలను, మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. దేవుని ప్రేమ యందు నేను కాసుకోమంటే ఏంటిది? నీకున్న నీ అత్యంత విలువైనది. బహుశా నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో నాకు అనవసరం, కానీ నీకు ఎన్ని కోట్లున్నా, ఎన్ని వేల ఎకరాల భూములున్నా, వాటన్నిటికంటే నువ్వు మెల్లగా ప్రేమించే నీ ప్రాణముని, నీ ఆత్మని, ఆ దేవుని ప్రేమ, దాంట్లో నువ్వు కాచుకోవాలి. అది నువ్వు వేసుకోవాల్సిన 4వ లంగరు. ఉన్నారండి లోకంలో ఎవరైనా అబ్బాయి నా ఆస్తి కంటే నా ప్రాణం ఎక్కువే కాదని ఉన్నారా? నాకున్న 100 కోట్ల ఆస్తి కంటే నా ప్రాణం ఎక్కువే కాదు పాస్టర్ గారు, ఇచ్చేస్తా తీసుకోండి అనేవాడు ఉన్నారా? ఇంకా ఏమంటారు? రివర్స్ లో అంటారు, సార్ నా ప్రాణాల మీదకి వచ్చింది, అవసరమైతే నా 100 కోట్ల ఆస్తి మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను సాయంత్రం వల్ల, మనం ఎలాగైనా బతికించండి డాక్టర్ గారు. అవునా కదా? అటువంటి ప్రాణము మీ ఆత్మను అంటే మిమ్మల్ని మీరు నువ్వంటే అదే కదా. ఏంటి నువ్వు? ఏంటంటే లేదు, ఈ దేహము లోపల ఉన్న ప్రాణము, అంతర్లీనంగా దాగి ఉన్న ఆత్మ, ఆ మూడింటిని ఆ దేవుని ప్రేమలో కాచుకోవాలి. యు సెక్యూర్ యువర్ సెల్ఫ్, యు యాంకర్ యువర్ సెల్ఫ్. అదే నేను వేసుకోవాల్సిన 4వ లంగరు కదా. పరిస్థితుల్లో ఎంత విపరీతంగా ఉన్నా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నా ప్రాణం
నీవు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఏ నోట ఎవరి మాట విన్నా అది దేవుడి యొక్క ఔన్నత్యం. బహుశా వారు దేవుడు ఆ సత్యదేవుడిని గుర్తించడంలో వారు కొంచెం ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో, కానీ వారు చెప్పిన కొన్ని మాటలు మనకు సత్యం. ఎలాగంటే ఆ ఏనుగు మీద కుక్క మీద కాసే ఎండ ఎలాగైతే సమాంతరంగా కాస్తుందో, ఒక పాపి మీద, ఒక రక్షించబడిన వ్యక్తి మీద దేవుడి ప్రేమ అంతే సమాంతరంగా ఉంటుందండి. మీకు సందేహం లేదు. ఎలా చెప్తున్నారంటే నేనే పెద్ద ఉదాహరణ, మీరే పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు నువ్వు ఎవరండి మీరు? ఏ పాపాలు చేయకుండా గట్టిగా చెప్పండి. ఒకప్పుడు మీరు ఏం చేశారు? సార్ నాకు చెప్పట్లేదు, చెప్తారు. ఆలోచన చేయండి. ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు కొందరు చూస్తే తాగుబోతులు, తిరుగుబోతులు, జోదగాళ్ళు, ఇవాళ ఎలా ఉన్నారు? కొందరు వారిలో చక్కగా దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. తెలుసు కదా మనకి. మరి దేవుడు ప్రేమ వారి మీద ఉండబట్టే కదా వారు ఆ వ్యసనాల నుండి విడిపించబడి అందుకు కారకుడైన ప్రభువును ఆయన ప్రేమను వారు లోకానికి చాటుతూ ఉన్నది. మరి అంతకంటే పెద్ద సాక్ష్యమే కావాలి. అటువంటి దేవుని ప్రేమలో నీవు ఎప్పుడు కూడా కనబడుతూ ఉండాలండి. ఎలాగైతే ఈ దేహము చూడండి, ఆ బయట ఎండలో కాసేపు కూర్చుంటే కదా, మనం చూస్తే మన క్లైమేట్ ఎలా ఉంది? గత 4 రోజులుగా ఎండ పట్టిన లేదు, కానీ ఈనాడు ఎండ ఉంది. ఆ ఎండలో కూర్చుంటే ఎలా ఉంటుంది? ఏదో తెలియని చురుకుదనం కదా, ఏదో తెలియని ఉత్సాహం, ఆనందం. ఈ ఆత్మీయ పురుషుడు కూడా దేవుడి ప్రేమలో నీవు నిలపగలిగితే అదే చురుకుదనంతో, ఉల్లాసంతో, ఆనందంతో నేను ముందుకు నడిపిస్తూ ఉంటాడండి. నీలో ఉన్న అంతరంగిక పురుషుడు, స్పిరిచువల్ పర్సన్ ప్రిసైడింగ్ ఇన్ యు. ఎప్పుడు కూడా ఎలాగైతే ఈ దేహానికి కదా, ఈ భూమి మీద ఉన్న ఈ సృజించబడిన మొక్కలు కావచ్చు, ఏ ప్రాణికైనా ఆ సూర్యకాంతి, దాని యొక్క వెలుగు, ఆ వెచ్చదనం ఎంత తప్పనిసరిగా అవసరమో, ఒక విశ్వాసికి, రక్షించబడిన విశ్వాసికి, అతనిలో ఉండే పరిశుద్ధాత్ముడికి ఎప్పుడు కూడా ఆ దేవుడి ప్రేమ అనే ఆ వెచ్చదనము, ఆ వెలుగు తగులుతూ ఉంటారు. ఎలాగైతే ఆ సూర్యరశ్మి, ఆ కాంతి, ఆ వేడి నిన్ను చురుకుతో, బలముతో, ఆనందంగా ఉంచుతుందో అదే ఇక్కడ కూడా అప్లై ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే సదా మనల్ని ప్రేమించే దేవుడిని తప్పక ఎవరెవరినో ప్రేమిస్తూ ఉంటాం. అంటే మీ బిడ్డని ప్రేమించండి, నేను తప్పు అనడం లేదు. మీ భార్యను ప్రేమించండి, తప్పు అనడం లేదు. భార్యలు ఒకటి పడిదో ప్రమాదం, మీ కూడా భార్య. మీ భర్తను మీరు ప్రేమించండి, మీకు కాదనడం లేదు. అంతవరకు ఓకే. కానీ మన ప్రేమ ఏమవుతుంది? అవతల దాటి ఎవరెవరో ప్రేమల కోసం పరితపిస్తూ ఉంటాం కదా. మనకు ద్రోహం చేసే వారి ప్రేమ కోసం, మనల్ని నష్టపరిచే వారి ప్రేమ కోసం, మనల్ని కష్టపెట్టే వారి ప్రేమ కోసం. కానీ ఎప్పుడు నేను ప్రేమించే దేవుడి ప్రేమ కొరకు నువ్వు కనబడుతున్నావా? ఆ ప్రేమలో నీవు ఆ సేవపరుచుకుంటున్నావా? ఆర్ యు రిలాక్సింగ్? ఆర్ యు రెస్టింగ్? అంటే అక్కడ మీరు విశ్రాంతి పొందుతున్నారా? అదే మీరు లాగా వేసుకోండి. అలా మీరు స్థిరముగా దేవుడి ప్రేమలో మిమ్మల్ని కాచుకోగలిగితే మీరు నాలుగో వాళ్ళందరూ కూడా మీరు వేసుకున్నట్లే కదా. దేవుని ప్రేమను మన నిజ జీవితంలో అనుభవిస్తూ, ఆనందిస్తూ ఉండాలంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మలో మనం అటువంటి ఒక అభ్యాసం, ఆ డైలీ ప్రాక్టీస్ మనకు ఉండాలి. అంటే సాధారణ ఎప్పుడు కూడా ఆ దేవుడి ప్రేమను మనం మర్చిపోయాలని చేస్తూ ఉంటాడు. అందుకే చూడండి, నాకు అనిపిస్తుంది గత వారం మందిరానికి వచ్చిన భక్తులు ఈనాడు రాదు. ఇవాళ వచ్చిన భక్తుల్లో మరి మీరు ఎంతమంది వచ్చే వారం వస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నా మాట అంటే సాధారణుడు ఆ ప్రేమను మర్చిపోయేలా చేస్తాడండి. దేవుడు ప్రేమను మీరు మర్చిపోయేలా చేస్తాడు. కాబట్టి పోయిన వారం ఉన్న వాళ్ళలో ఇవాళ ఇక్కడ లేదు, ఇవాళ ఉండబోయే మీలో రేపు పోతారు అక్కడ. మళ్ళీ ఇంకో వారం ఆరాధనలో కనపడలేదా? దిస్ ప్రాసెస్ కోసం వెళుతూ ఉంటుంది. అలాగే అయితే వాడు ఎన్ని రకాలుగా నిన్ను మాయ చేసినా, నిన్ను ఎన్ని రకాలుగా ఏమర్చినా, నీవు చేయవలసింది ఎప్పుడు కూడా స్థిరముగా ప్రేమలో ఉండేలాగా నేను నీవు కాసుకో. యూ షుడ్ బి కాషన్.
లంగరిస్తూ స్థిరంగా ఉంటావు. ఆ ప్రభువు ప్రేమలో నేను ఉండాల్సిందే. పరిస్థితులు ఏదేమైనా, నష్టం వచ్చిందా నాకు ప్రభువే కావాలి, కష్టం వచ్చిందా నేను ఆయన దగ్గరే ఉంటా. ఎవరైనా ఏదైనా అన్నారా, కొట్టడానికి వెళ్ళాను, తిట్టడానికి వెళ్ళాను, నేను ఆయన దగ్గరే ఉంటా. గొప్ప అప్పులు ఉందా, పర్వాలేదు, నేను ఆయన దగ్గరే ఉంటా. ఆయన ఇవ్వవలసిందే ఇస్తా. అదే నువ్వు దేవుడి ప్రేమలో ఉంటావు. చూడండి, ఆ రీతిగా నేను ముగింపు వచ్చేస్తున్నా. 29వ వచనంలో ఏముంటుంది? రండి మళ్ళా మూలవాక్యానికి. అపోస్తలుల కార్యం 27-29లో వారు ఆ 4 లంగరులు వేశారు. ఎప్పుడు తెల్లవారినా కదలకుండా ఆ 4 లంగరుల మీద వారు ఆధారపడి ఉన్నారు. మీరు గమనిస్తే ఆ తర్వాత ఆ కింద వచనాలలో ఆ 4 లంగరులు వేసి ఉన్నంత సేపు ఆ ఓడ భద్రంగా ఉంది. కానీ 40వ వచనానికి వచ్చిన అక్కడ ఏముంటుంది చదవండి. కనుక కోసినట్లుగా మనం చూస్తాం. తర్వాత 41 చదవండి. వాటిని చిక్కుకుని చాలా ఏమైనా ఓడ ఆ లంగర్లు వేసినంత సేపు 4 పక్కల 4 ఆ లంగర్లు వేసినంత సేపు స్థిరముగా ఉంది, సెక్యూర్డ్ గా ఉంది. కానీ ఎప్పుడైతే 4 పక్కల ఆ లంగర్లు కోసేసారో ఏమైంది? 2 ప్రవాహాలు కలిసే చోటగా ఓడ వెళ్ళి చిక్కుకుంటే పర్వాలేదు, ఎక్కడ కూడా మనం ఇంకోసారి ఇంకో ప్రయత్నం చేసి తీసుకోవాల్సి అనుకోవచ్చు. అసలు తేవడానికే వీలు లేకుండా బద్దలైపోయిందండి, ఉపయోగం లేకుండా మునిగిపోయింది కదా. ఆ లంగర్లు కోసినప్పుడు దానికి ఒక గొప్ప ముప్పు, గొప్ప ప్రమాదం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకి ఇవ్వబడిన లంగర్లో ఏ ఒక్క దానిని మనం కోల్పోయినా, కొన్ని పర్యాయములు 4 మనం కోల్పోయినా ఆత్మీయ వినాశనం తప్పదు మనకి. తస్మాత్ జాగ్రత్త, బి అవేర్. నీకున్న మరి 4 లంగర్లు స్థిరముగా ఉన్నాయా? 4 వేసుంటేనే నువ్వు స్థిరంగా ఉంటావు. 4లో 1 పోయినా, 1 కోసివేయబడ్డా ఏమవుతుంది? స్టెబిలిటీ తగ్గుతుందండి. 4 పక్కల వేసుంటేనే సేఫ్ అండ్ సెక్యూర్, స్టేబుల్. ఏ ఒక్క పక్కన కోసేసినా, అది పడిపోయినా, లంగర్ని మీరు వదిలేసినా ఏమవుతుంది? అన్స్టేబుల్ అవుతుంది. 2వది వస్తే ఇంకొంచెం క్రిటికల్, 3వది వస్తే వెరీ కాంప్లికేటెడ్, 4వది వస్తే చెప్పగల బదలైపోతుంది కదా. అంతిమ నాశనం తప్పదు. ఆత్మీయంగా నీవు పరిపూర్ణంగా కంప్లీట్గా పడిపోవడం తప్పదు. అసలు జరగకుండా నువ్వు ఉండాలి అన్న వ్యక్తిగతంగా నీ ఆత్మలో, నీ కుటుంబంతో, నీవు నీ సంఘంతో కలిసి నువ్వు బంధించాలన్నా ఆ 4 లంగర్లు ఏంటవి? అతి పరిశుద్ధమైనటువంటి ఆ విశ్వాసం బట్టి, అతి పరిశుద్ధమైన సత్యం అనే పునాది అయినటువంటి వాక్యం మీద నీవు కట్టుకోవడం, తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం, 3వది దేవుని కనికరము కొరకు కదా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టడం, ఆఖరిది దేవుని ప్రేమ యందు నిలిచి ఉండేలాగా నీవు కాచుకోవడం. కానీ చాలా మంది నాడు కదా క్రైస్తవులు ఎలా మారిపోయారంటే, క్రైస్తవులే కాదు, మానకస్తులు కొందరు బిషపులుగా, అపోస్తలుగా, ప్రవక్తలుగా కూడా చెప్పుకుంటారు గొప్పవాళ్ళు. కొందరు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఆ 4 లంగర్లని కోసేస్తూ కదా తాము భ్రష్టత్వానికి అప్పగించుకుంటున్నారు, నాశనానికి అప్పగించుకుంటున్నారు.
ఎదుగుదల లేదు. విశ్వాసాలు వస్తారు ఇప్పటికొప్పటిగా. విశ్వాసులు అనేకంటే ప్రజలు వస్తారు, జనులు అనేకులు వస్తారు, ఇప్పటికొప్పటిగా వస్తారు. ఆలయం బాగా ఉంటుంది, చక్కగా కానుకలు, కృతజ్ఞత కానుకలు, అర్పణలు అన్నీ ఇస్తారు, దశభాగాలు. కానీ నూతన అవిశ్వాసులను ఆ సంఘం ఆకట్టగలుగుతున్నదా? ఏమండి, ఆ సంఘంలో అవిశ్వాసులకు ఎదుగుదల ఉన్నదా? చూడండి, మీరు ఎప్పుడైనా ఉండవు ఆ సంఘాలు. క్రమశిక్షణ ఉండదు ఆ సంఘాలు. ఎందుకంటే ఈ లండన్లో మూసివేయబడ్డాయి ఆ సంఘాలకి. ఇప్పుడు స్టెబిలిటీ లేదు. ఏదో ఆచారంగా వెళ్ళాలి కనుక వెళ్ళాం, ఇంట్లో భార్య కూడా భర్త కూడా తట్టుకోలేక వెళ్ళాలి కనుక వెళ్ళాక పాదరి గారి కూడా తట్టుకోలేక కాసేపు అక్కడ కూర్చొని వెళ్దాం అంతే తప్ప వారి ఆత్మకు లంగర్లు లేవు. ఆ 4 లంగర్లు వాడు వేసుకోవాలి. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని ఇంకో ప్రేమలో తెలియజేస్తూ కదా. సంఘం అంటే మనమే. ఆ ఓడ సంఘానికి సాదృశ్యం. ఓడ సంఘం అనగా సంఘానికి సాదృశ్యముగా ఉండగా సంఘం అంటే నువ్వు నేనే. వ్యక్తిగతంగా మనం లంగర్లు వేసుకోవాలి. ఆ 4 లంగర్లు బైబిల్ పఠనం ఉండాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థించడం ఉండాలి, ప్రభువు కనికరమ కొరకు కనిపెట్టడం ఉండాలి, అంటే నిరీక్షణ, దేవుని ప్రేమలో నేను నిలిచి ఉండాలి. ఏది ఏమైనా సరే నేను ప్రభువును విడిచిపెట్టను. ఎవరో ఒత్తిడి చేశారు, నేను విడిచిపెట్టను. లేదు, ఎవరో ఫలానా ఆర్గనైజేషన్ వారు నా మీద దాడి చేస్తానన్నారు, నేను విడిచిపెట్టను. లేదు, ఎవరో వచ్చి నన్ను బలవంతముగా వారి మార్గంలోకి నన్ను మార్పిడి చేస్తాన్నారు, అయినా సరే నేను ప్రభువును విడిచిపెట్టను. నేను పేరు చెప్పడానికి ఇష్టపడుతుందా? తెలుసుగా మీకు వాళ్ళు లేకపోయిన గోల. కనుక 4 విషయాలలో మీరు స్థిరముగా ఉండాలని, రీతిగా మీరు మీ కుటుంబాలు వర్తిల్లాలని నేను కోరుకుంటూ నా ఈ మాటను నేను గమనిస్తూ ఉన్నాను. ప్రార్థించుకున్నా ప్రార్థనలు ఉన్న సమయంలోకి మనం కొనసాగుతాం. దయచేసి అందరూ తరలించినట్లయితే, ఏకీభవించినట్లయితే ప్రార్థించుకుందాం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామములకు మీ పాదములకు వందనాలు, స్తోత్రములైన ఇటు దినం ఈ రీతిగా ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ఈ సంఘాలయంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి మీ పాదాల చేత ఆయన మీరు మమ్మల్ని కూర్చుండబెట్టి ఇచ్చిన ఈ ఆత్మీయ వర్తమానం కొరది మీకే స్తోత్రాలు. అయ్యా, ఆ ఓడ ఏ రీతిగా అయితే ఆ 4 లంగర్లు వేయబడినప్పుడు స్థిరముగా ఉండదు, సురక్షితముగా ఉండదు. ఓడకు సాదృశ్యమైన సంఘమనగా మేము ఆ 4 లంగర్లను కలిగి ఉండాలని మీరు మాకు సూటిగా తేటగా సెలవించారు. అయితే ఆ లంగర్లు ఏమై ఉన్నావో కూడా మీరు మాకు కనపరించారు. ఆ 4 విషయములను అనగా 4 లంగర్లు మేము వేసుకొని ఒక స్టెబిలిటీని, ఒక స్థిరత్వమును, ఒక సురక్షితంగా మేము ఉండడానికి ఈ కడవరి దినాలలో ఆయన మమ్మల్ని మేము కాపుదల చేసుకోవడానికి, మా కుటుంబాలను, మా సంఘాలను ఆయన మేము కాచుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఆత్మదేవ ఆ రీతిగా ఆయన మీరు మా యొక్క కృపను కనపరచమని, అయ్యా వినబడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయములలో నిలిచి ఉండి ఫలించలాగా మీరు సహాయం దయచేయండి. ఘనతను మహిమను మీకే ఆపాదించుకుంటూ ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.